యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. చాలా మందికి కూడా లైక్ డబ్బు విషయంలో వాళ్ళకి నమ్మి ఒకరికి ఇచ్చాక మళ్ళీ ఆ డబ్బు వాళ్ళ దగ్గరికి రావడానికి రకరకాల కారణాల చేత ఆగిపోతూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్లో మనం ఎన్నో సిచ్యువేషన్స్ అవి చూడడం కూడా జరిగింది. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు చక్రస్ కనుక బ్యాలెన్స్గా ఉంటే మనం ఏదైనా అనుకున్నా, లేదు అంటే మనీ పరంగా కూడా దానికంటూ ఒక సపరేట్ చక్ర ఉంటుంది, అది కనుక బ్యాలెన్స్గా ఉంటే ఇలాంటి ఇష్యూస్ రావు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా మనీ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవడానికి ఏది బాగా ఉపయోగపడుతుంది అంటారు ఈ చక్ర? మీరు అన్నట్టుగా నిజంగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సిరి. బికాస్ డబ్బు మన దగ్గరికి రావట్లేదు అంటే ఏదో ఒక బ్లాకేజెస్ మనకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మోస్ట్లీ మనకి చక్రా సిస్టంలో అంటే యూజువల్లీ మైనర్ చక్రాస్ అని, మేజర్ చక్రాస్ అని ఉంటాయి. అంటే ఎవ్రీథింగ్ మన ఎనర్జీ బాడీకి రిలేటెడ్ అనమాట. మనకు మోస్ట్లీ ఫిజికల్ బాడీ మాత్రమే తెలుసు. అంటే ఇది హెల్దీగా ఉండాలి అంటే మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి అనే విధంగా చూస్తాం అంతే. కానీ ఎనర్జీ బాడీలో ఈ చక్రాస్ ఎక్కడ ఉంటాయి అనే డౌట్ కూడా రావచ్చు కదా. ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు ఎలా అయితే మనం ఎనర్జీ తీసుకుంటామో మన ఎనర్జీ బాడీలో ఉంటాయన్నమాట. మనం ప్రాణిక్ బాడీ అని చెప్పుకోవచ్చు. సో ఈ చక్రాస్ అన్ని కూడా సటిల్గా ఉంటాయి, మనకు కనిపించవు. కాకపోతే మనకు తెలుస్తుంది అంటే నా చక్ర బ్యాలెన్స్గా లేదు అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే కూడా ఎలా అంటే చాలా వరకు నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది, నాకు చాలా భయం ఉంది అని అనిపిస్తుంది. ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఇది నిజంగా అవుతుందా, నెగిటివ్గా అవుతుందేమో, అది అవ్వలేదు బట్ స్టిల్ ఆ భయాలు ఫస్టే వస్తాయి అన్నమాట. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటాం ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, దేంట్లో అన్నా కూడా. అంటే నా రిలేషన్ ముందు బాగుంటుందో లేదో అని మనం ముందే అనుకుంటూ ఉంటాం, అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ ఫియర్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మన రూట్ చక్ర అనేది బ్లాక్డ్గా ఉంటుందో అప్పుడు అంటే బ్లాక్ ఉంది అని మాకు తెలిసిపోతుంది అనమాట. సో ఒకవేళ అది బ్లాకేజ్ లేదు, యాక్టివ్గా ఉంది అంటే మనం ఎలా ఉంటాం తెలుసా, చాలా హ్యాపీగా, అంటే ప్రతి సిచ్యువేషన్కి అడాప్టబుల్గా ఉంటాం. ఇలా జరిగింది అంటే ఇట్స్ ఓకే, నేను సాల్వ్ చేసుకోగలను అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను సెక్యూర్డ్గా ఉన్నాను. బికాస్ చాలా వరకు ఇంబ్యాలెన్స్ ఎందుకు ఉంటుంది అంటే సిరి, మనం ఎర్త్కి కనెక్టెడ్గా లేము. రూట్ చక్ర ఏంటి అంటే ఎర్త్ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనము మదర్ ఎర్త్కి అంటే లైక్ ఎప్పుడైనా కూడా మనం ఎర్త్తో కనెక్టెడ్గా లైక్ ప్లాంట్ చేయడం కానీ, వాటర్ పోయడం కానీ, నేచర్తో ఎప్పుడైతే కనెక్టెడ్గా ఉంటామో మన రూట్ చక్ర అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మనం ఇవన్నీ తెలుసుకోం, చిన్నవే కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అన్ని పెద్ద వాటిపైనే మన ఫోకస్. మనం ఎప్పుడు కాన్షియస్గా ఉంటున్నాం, మైండ్ఫుల్గా ఉంటున్నామా? ఏ పని చేసినా కూడా బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్, కాన్షియస్గా చేయట్లేదు. కానీ ఎప్పుడైతే మైండ్ఫుల్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన చక్రాస్ అనేవి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. సో ఈ ఫియర్, ఈ భయము పోవాలి అంటే రూట్ చక్ర బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే త్రూ అఫర్మేషన్స్. మనకు అఫర్మేషన్స్ అనేవి చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి. ఎందుకు అంటే అది మన సబ్ కాన్షియస్ ఫీడింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి తెలుసు కదా మన మైండ్ ఎలా ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉందో. అంటే మన ఎన్వైర్న్మెంట్, మనం ఉన్న ప్లేస్ ఎలా ఉంది, మన ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, బయట అంటే లైక్ రిలేటివ్స్ కానివ్వండి, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్, ఫ్రెండ్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి. సో అవన్నీ కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం. లైక్ మనం చెప్తూ ఉంటాం సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయినాయి. సో ఆ ఫీడ్ అయిన దాని ప్రకారమే మన లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. సో అవంతా ప్రోగ్రామింగ్ అంతా క్లియర్ చేసుకోవాలి, నెగిటివ్ అన్ని రిలీజ్ చేసుకోవాలి అంటే అఫర్మేషన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే విజువలైజేషన్ కూడా చాలా వండర్ఫుల్ టెక్నిక్స్. అంటే ఏదైనా కూడా ఏ ప్రాబ్లంకైనా కూడా విజువలైజేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో రూట్ చక్ర బ్యాలెన్సింగ్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు యూజువల్లీ. సో ఈ రూట్ చక్ర మనకి ఎక్కడ బాడీలో అంటే మన సటిల్ బాడీలో ఎక్కడ ఉంటుందంటే మన స్పైన్ ఉంది కదా, స్పైన్ యొక్క బేస్ భాగంలో ఉంటుంది అనమాట. ఆ రూట్ చక్రాన్ని మనం ఆ విజువలైజేషన్ ద్వారా కూడా ఎలా చేయాలి అంటే జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఎలా అంటే లైక్ ఇప్పుడు మనము ఒక ట్రీ అద్భుతంగా ఉండాలి అంటే దాని రూట్స్ అనేవి కదా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ రూట్స్ ఇంపార్టెంట్. సో మనం కూడా ఏంటి అంటే జస్ట్ మనం విజువలైజ్ చేసుకోవాలి. ఎలా, మన బేస్ ఆఫ్ ద స్పైన్ పైన ఫోకస్ చేసి, అంటే కళ్ళు మూసుకొని మెడిటేటివ్ స్టేట్లో అనమాట. ఎప్పుడైతే మనం రిలాక్స్డ్ స్టేట్కి వెళ్తామో ఆల్ఫా వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. అక్కడ మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే స్పైన్ నుంచి ఎలా అయితే రూట్స్ అనేవి, ఇప్పుడు భూమిలో రూట్స్ ఎంత వెళ్ళిపోతుంటే అంత స్ట్రాంగ్ అవుతుంది కదా ట్రీ, అలా మనం జస్ట్ విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్. సో రూట్ చక్ర నుంచి అలా వేర్లలాగా వెళ్తున్నట్టుగా మదర్ ఎర్త్ లోపలికి. సో స్ట్రాంగ్ అయిపోతున్నా, నేను చాలా సాలిడ్గా, అలా రాక్ సాలిడ్గా ఉన్నాను అంటే అంత సెక్యూర్డ్గా
ఉన్నాను అనే విధంగా అఫర్మ్ చేసుకుంటూ మనం విజువలైజ్ చేసుకోవాలి. ఆ రూట్స్ అలా భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు. అండ్ సేమ్ అదే విధంగా స్పైన్ బేస్ భాగంలో ఒక లోటస్ ఫ్లవర్ ని మనం విజువలైజ్ చేసుకోవచ్చు. అంటే రెడ్ కలర్, రూట్ చక్ర ఏంటి అంటే రెడ్ కలర్ అన్నమాట. రెడ్ కలర్ రిప్రజెంటేషన్ అన్నమాట. అయితే ఎప్పుడైతే రెడ్ కలర్ ఒక కలర్ కూడా విజువలైజ్ చేస్తూ ఆ రూట్ లోకి ఆ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అనేది పాస్ అవుతుంది. అండ్ అదే విధంగా మన నుంచి కూడా యూనివర్స్కి వెళ్తుంది ఆ కలర్. అంటే మన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి సో స్ట్రాంగ్ అయిపోతుంటుంది మన అంటే లైక్ బేస్ భాగంలో ఉన్న రూట్ చక్ర. సో చాలా వరకు సిరి మనం తెలుసుకోవాలి. అంటే అందరూ అవసరమా ఇది అని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క మనిషి ఈ బేస్ అనేది లేకపోతే ఒక బిల్డింగ్ ఎలా నిలబడదో ఆ ఫౌండేషన్ లేనిదే, రూట్ చక్ర బ్యాలెన్స్ లేకపోతే అంటే ఎనీ ఏరియా ఆఫ్ లైఫ్ లో మనం బ్యాలెన్స్డ్ గా ఉండలేము. సో అది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆ ఫియర్స్ మనం రిలీజ్ చేసుకోవచ్చు త్రూ అఫర్మేషన్స్, విజువలైజేషన్. అండ్ అదే విధంగా EFT అనేది కూడా ఉంది సిరి. అంటే ఏంటండి? ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని చెప్పేసి మన ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫియరే ఉంది, ఇమోషన్స్ ఏదైనా కానివ్వండి, కోపం కానివ్వండి, ఏవైతే మనకు అవసరం లేదు, మనం లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వట్లేదు కదా ఈ నెగిటివ్ ఇమోషన్స్. సో చాలా ఇమోషనల్గా, సపోజ్ మీకు యాంగర్, కోపం ఎక్కువ ఉందనుకోండి, భయం ఎక్కువ ఉందనుకోండి, అది మనల్ని ముందుకెళ్ళే విధంగా చేస్తుందా? ఏదో ఒకటి వెనక్కి లాగుతున్నట్టుగానే అనిపిస్తుంది, లైఫ్లో ముందుకు వెళ్ళలేము. సో ఈ EFT ఏంటి అంటే పాయింట్స్ అన్నమాట. కొన్ని మెరిడియన్ పాయింట్స్ మన బాడీలో ఉంటాయి, అవి ట్యాప్ చేయడం వల్ల ఏదైతే ఫియర్ ఉందో రిలీజ్ చేయొచ్చు. ఆ విధంగా అన్నమాట. 9 పాయింట్స్ ఉంటాయి సిరి మనకి. సో బేసిక్గా ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ. సో మనం ఇలా చెప్పుకోవచ్చు, ఇప్పుడు సపోజ్ ఫైనాన్షియల్గా నేను బాగాలేను, స్టేబుల్గా లేను అనే ఫీలింగ్ మనకు ఉంది. సో అలాంటి మైండ్ సెట్లో ఉన్నాం. సో ఆ ఫీలింగ్ని మనం పోగొట్టాలి అంటే EFT ట్యాపింగ్ ఇలా మనం యూజ్ చేయొచ్చు. దట్ మీన్స్ అంటే ఏదైతే పరిస్థితుల్లో నేను ఉన్నానో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ దట్ ఫియర్ అని చెప్పేసి ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఈ 2 ఫింగర్స్తోని ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా ఇలా ట్యాప్ చేయడం అంటే నాకు ఈ ఫియర్ ఉన్నా కూడా నేను ఐ వాంట్ టు రిలీజ్ అని చెప్పేసి మనం ఇలా ట్యాప్ చేయాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. మళ్ళీ ఇక్కడ సో అలా చెప్పుకుంటూ మనం ఇలా రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఫస్ట్ రౌండ్, ఇది థర్డ్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ చీక్ బోన్, ఇది కూడా ట్యాప్ చేస్తూ మనం అలా అఫర్మేషన్ చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ దిస్ పాయింట్ అండ్ దెన్ కాలర్ బోన్. ఈ కాలర్ బోన్ కూడా ఇలా మనం ట్యాప్ చేయొచ్చు. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అండర్ ఆర్మ్స్ కూడా మనకి ట్యాపింగ్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా హెడ్ ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ పాయింట్స్లో మనము ట్యాప్ చేస్తూ ఉంటామో మన లోపల ఉన్న ఇమోషన్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో స్టేబుల్, ఐఎమ్ సో సెక్యూర్డ్ అని చెప్పేసి మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ఇది సెకండ్ రౌండ్. ఇలా మనం చేస్తూ ఈ అన్ని పాయింట్స్ సేమ్ పాయింట్స్లో మళ్ళీ అంటే రిలీజ్ చేశాను, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి ట్యాప్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఇంకో టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు చేయాలి అండి ఇలా? సో 2 rounds ఈజ్ ఇనఫ్. ఫస్ట్ నేను అంటే ఏదైతే స్థితిలో నేను ఉన్నానో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు రిలీజ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ రౌండ్ అయిపోయినాక సెకండ్ రౌండ్లో నేను రిలీజ్ చేసేసాను, ఐఎమ్ సో హ్యాపీ, ఏదైతే ఇమోషన్ ఉందో రిలీజ్ చేసేసాను అని చెప్పేసి చెప్పుకోవాలన్నమాట. సో ఇది ఫాలో అవుతే గనక కొంతమంది అంటే ఇట్ విల్ టేక్ టైం కొంచెం, ఎందుకంటే అందరు ఒక స్థితిలో ఉండరు కదా. సో డిఫరెంట్ కొంతమందికి 2 times చేస్తే సరిపోతుంది, కొంతమంది ఒక 1 week చేస్తే సరిపోతుంది, కొంతమంది 21 days అలా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అంటే సైంటిఫికలీ ప్రూవెన్ అనమాట ఈ టెక్నిక్. సో ఇలా ఎవరైనా కూడా వాళ్ళకున్న సమస్య చక్రాస్తో బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? అంటే ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే అండి మనకి 1-to-1 కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో యూజువల్లీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏ చక్ర బ్యాలెన్స్డ్గా లేదు అనేది తెలిసిపోతుంది. సో దానిపైన మనం వర్క్ చేయొచ్చు. సో బేసిక్గా ఏంటి అంటే మనం రూట్ చక్ర నుంచి ఆ క్లియరెన్స్ అనేది చేసుకోవాలి. సో సింపుల్గా కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరే.